यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. వారం రోజుల పాటు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఒక్క చేత్తో ఎత్తి పట్టుకున్నాడు. ఓ పూల గుత్తిలాగా పట్టుకున్నట్ట. అలా పట్టుకొని ఉండగా కురిపించినటువంటి వర్షానికి ఏ విధమైనటువంటి చలనం లేకపోతే తాను ఆ రేపల్లె వాసులందరినీ కూడాను నాశనం చేయాలి, కష్టపెట్టాలి అని అనుకున్నటువంటి ఇంద్రుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది విఫలమైపోయింది. విఫలం అవటమే కాకుండా శ్రీకృష్ణుడి యొక్క అమితమైనటువంటి పరాక్రమాన్ని కూడా అతను చూడగలిగాడు. 7 రోజులు వరుసగా చిన్న పిల్లవాడు అంత పెద్ద పర్వతాన్ని ఎత్తి పట్టుకోవడం ఆశ్చర్యం కాదా? ఇతను మామూలు వాడు కాదు.
సాక్షాత్తు పరమాత్మే అనేటువంటి ఒక భావం కలిగింది. అమితమైనటువంటి ఆ పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపడినటువంటి ఇంద్రుడు సంకల్ప భ్రష్టుడైపోయి గర్వం అంతా కూడా పూర్తిగా అణిగిపోయిన తర్వాత తన యొక్క మేఘాలన్నింటినీ కూడా తాను నివారించి ఎప్పుడైతే మేఘాలన్నీ కూడా వెళ్ళిపోయాయో వర్షం ఆగిపోయింది. ఆకాశం అంతా కూడాను తెల్లగా మబ్బులు లేనటువంటిదిగా కనిపిస్తోంది, ప్రకాశవంతంగా. ఎప్పుడైతే ఆకాశంలో మేఘాలు లేవో సూర్యుడు ఉదయించాడు. గాలి వాన అన్నీ కూడాను ఆగిపోయాయి. వెంటనే కృష్ణుడు అందరినీ పిలిచాడు, ఓయ్ గోపబాలులారా, లేవండి లేవండి లేవండి, అందరూ కూడా బయటికి పదండి అన్నాడు. అయిపోయింది, ఇంకా ఆ గాలి వాన ఆగిపోయాయి, వర్షం అంతా ఆగిపోయింది కనుక మీరంతా బయటికి రండి అన్నాడు. సరే, పొంగులు వారుతున్నాయి, వర్షం కురిసి ఆ నదులన్నీ కూడా శాంతించేసాయి. గోపాలులందరూ కూడా బయట వాతావరణాన్ని ఒక్కసారి చూసుకున్నారు. చూసి ఇంకా మనం నెమ్మదిగా బయటికి పదచ్చు అనుకొని బయటికి బయలుదేరారు. మెల్లమెల్లగా అందరూ కూడాను బయటికి నడిచిన తర్వాత అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆ పర్వతాన్ని భూమి మీదకి నిలిపిన తర్వాత కృష్ణుడు అనాయాసంగా ఆ పర్వతాన్ని అలా కిందకి దింపడం చూసిన తర్వాత వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. అలా దింపేసినటువంటి కృష్ణుడు బయటకు వచ్చి ఒక చిరునవ్వు నవ్వాడు. వాళ్ళందరినీ చూసి ఒక చిరునవ్వు నవ్వేటప్పటికే అందరికీ ఒక్కసారి ప్రేమ ఉప్పొంగిపోయింది అతని మీద. ఉప్పొంగిపోయి బాలురందరూ కూడాను కృష్ణుడిని గట్టిగా ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలు రాల్చారు వాళ్ళ కళ్ళ వెంబడ. కొంతమంది పూజా ద్రవ్యాలు ఏవో కొన్ని తెచ్చేసి ఆయనకి పూజ కూడా చేశారు. కొంతమంది పెద్దలందరూ కూడాను వచ్చి ఆయనకి ఆశీస్సులను అందించారు. అప్పుడు యశోద, రోహిణి, నందుడు, మహాబలశాలి అయినటువంటి బలరాముడు వీళ్ళందరూ కూడా అత్యంతమైనటువంటి ప్రేమ భావంతో కృష్ణుడిని గట్టిగా ఆలింగనం చేసుకొని అనేక ముద్దులతో నింపి అతనికి ఆశీస్సులనిచ్చారు. అలాగే స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, చారణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంతో ఆ కృష్ణుడిని స్తోత్రం చేస్తూ పుష్పవర్షాన్ని కురిపించారు. కొంతమంది శంఖాలు ఊదుతున్నారు, కొంతమంది దుందుబులు మోగిస్తున్నారు, తుంబురుడు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ పెద్దగా గానం చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశం గడిచింది. ఇట్లా ఈ గోవర్ధనగిరి పర్వతానికి సంబంధించినటువంటి ఈ సంఘటన చెప్పుకుంటున్నప్పుడు మాకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వస్తుంది. అది ఒకసారి చెప్పుకుందాం. మనకి ఈ కాలంలో, సమీప కాలంలో ఉన్నటువంటి భక్తుల్లో ఒక భక్తురాలు ఉంది, మీరాబాయి అని. మీరాబాయి చాలా గొప్ప భక్తురాలు. కృష్ణుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతితో జీవించింది. ఆ మీరాబాయి యొక్క పూర్వజన్మ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మీరాబాయి యొక్క పూర్వజన్మలో ఆమె కూడా వ్రేపల్లకి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టినటువంటి ఒక కన్య. కృష్ణుడు వేంచేసి ఉన్నటువంటి కాలంలోనే ఈ గోకులానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టినటువంటి ఈ పిల్లకి వివాహ సంబంధాలు చూశారు తల్లిదండ్రులు. వివాహం కోసం అని వెతుకుతూ గోకులంలో ఉండేటువంటి ఒక పిల్లవాడితో వివాహ సంబంధం కుదిర్చారు. ఎప్పుడైతే వివాహ సంబంధం కుదిరిందో మరి తల్లిదండ్రులు ఆనందంగా అందరికీ చెప్పుకుంటారు కదా. ఈ తల్లిదండ్రులు అందరికీ ఆనందంగా చెప్పుకున్నారు. గ్రామంలో వచ్చారెవరో పరిగెట్టుకుంటూ, ఏమిటి మీ పిల్లకి పెళ్లి సంబంధం కుదిరిందా? కుదిరిందమ్మా. ఎక్కడా? గోకులంలో. గోకులంలో ఇస్తున్నారా పిల్లని అన్నారు. ఏమైందన్నారు వీళ్ళు. అయ్యో, అక్కడ జారుడు, చోరుడు, అబ్బుబో చెప్పడానికి వీల్లేనటువంటి అల్లరి పనులు చేసేటువంటి ఒక కృష్ణుడు అని ఒక పేరు గలవాడు ఉన్నట్ట. వాడు ఏ స్త్రీ వెళ్ళినా సరే వాళ్ళందరినీ ఏడిపిస్తాడట.
ఆ ఊళ్ళో ఇస్తున్నారా మీ పిల్లని? ఇంకా సరే అయిపోయినట్టే అన్నట్టు బాబు. వీళ్ళకి కంగారు పుట్టింది బాబు. అయ్యయ్యో మా పిల్లకి పుట్టక ఏదో ఒక కుదరక సంబంధం కుదిరితే వీళ్ళేమిటి ఇలా భయపెడుతున్నారు అని భావించారు. ఇంకా వీళ్ళల్లో ఆలోచన బయలుదేరింది, గోకులానికి ఇద్దామా వద్దా? అక్కడ ఎవరో నల్లగా ఉంటాడట, కృష్ణుడట, వేణు ఉంటుందిట, ఏమిటిదంతాను, అతను బ్రతకనివ్వట, ఇదేమిటిదంతా అని పాపం వీళ్ళు తర్జన భర్జనలు పడ్డారు పాపం. ఇద్దామా వద్దా అని అనుకుని చిట్ట చివరకు నిర్ణయానికి వచ్చారు. కుదరక పిల్లకి సంబంధం కుదిరితే మనం చేతులారా ఎలా చెడగొట్టేసుకుంటాం? పోతే పోయింది, ఆ ఊళ్ళో ఎవరైనా ఉంటే ఉండొచ్చు, మన బంగారం మంచిదైతే నష్టమేం లేదు కదా అనుకుని ఆ పిల్లకి అనేక రకాలుగా బుద్ధులు చెప్పారమ్మా, జాగ్రత్త, నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికే రాకు, అసలు నువ్వు అన్నది బయటికే రాకు, ఇంట్లోనే ఉండు, ఏ అవసరం వచ్చినా ఇంట్లో ఎవరినైనా పంపిస్తుండు, నువ్వు మాత్రం బయటికి రాకమ్మా అన్నారు. ఏంటమ్మా ఏమైంది? అక్కడ కృష్ణుడు అని ఒకడు ఉన్నట్ట, నల్లగా ఉంటాడట, నెమలి పించంట, వాడి దగ్గర వేణు ఉంటుందిట, ఆ వేణువు వాయించి అందరినీ సమ్మోహపరుస్తాడట, అబ్బో అతను జారుడట, చోరుడట, చాలా ఉన్నాయిట్లే, జాగ్రత్త సుమి, ఇదిగో నువ్వు బయటికి రాకపోయినా అతను వస్తాడట ఇంటి దగ్గరికి, జాగ్రత్త అన్నారు. అమ్మ నేను జాగ్రత్తగా ఉంటాను, ఏం పర్వాలేదు అన్నదిట బాబు. సరే వివాహం చేసేసారు, పంపించారు పిల్లని. పిల్ల ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఆవిడ అస్సలు బయటికే రాలేదట, ఇంట్లోనే ఉండేదట. కొత్తగా ఎవరో ఊళ్ళోకి వచ్చారు, నాకంట పడకుండా ఎట్లా ఉన్నారు అనుకున్నాడు కృష్ణుడు. సరే నేనే వెళ్ళాలి, ఏం చేద్దాం అనుకున్నాను. ఇంటికి వెళ్ళాడు, తలుపు కొట్టేట. తలుపు కొట్టేప్పటికే ఎవరు అను, అమ్మా నేనంటే ఎవరయ్యా? ఇదిగో నీ భర్త స్నేహితుడిని. నా భర్త స్నేహితుడివే? నా భర్త ఇంట్లో లేడు, బయటికి వెళ్ళిపోయాడు వనాలకి, కనుక నువ్వెవరో నాకు తెలీదు, వెళ్ళు వచ్చిన తర్వాత వచ్చి కలొద్దు కానీ అంటే, అదేమిటమ్మా, నీ భర్త స్నేహితుడిని, స్నేహితుడైనటువంటి నేను ఇంటికి వస్తే నీకు మర్యాద కూడా తెలీదా? తలుపు తీసి పలకరించి కూర్చోబెట్టి, కావాలంటే ఏదో ఒకటి తీర్థమో ఏదో ఇచ్చి పలకరించి లేడని చెప్పాలి, కానీ ఏమిటి లోపల ఉండి అలా తలుపులు వేసుకొని అలా చెప్పేస్తున్నావు అన్నట్ట కృష్ణుడు. ఇంతకీ నువ్వు ఎవరివయ్యా, నీ పేరేమిటి అని అడిగింది ఆవిడ. కృష్ణుడు అన్నాడు. వచ్చావు, మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు నువ్వు వస్తావని మా వాళ్ళు ఇంతకుముందే చెప్పారు. సరే ఎందుకు వచ్చావు? చెప్పాను కదమ్మా. సరే నీకు భర్త స్నేహితుడిని కదా, లోపలికి పిలిచి మర్యాద ఏమీ లేదా? నీకు గౌరవం గట్రాలు ఏమీ ఉండవు, నువ్వు వెళ్ళిపో. అదేమిటి, తలుపు తీయమ్మా, అసలు ఎవరో ఏంటో చూడాలి. అరే నిన్ను చూడవలసిన అవసరమే నాకు లేదు, పోవయ్యా అన్నది. ఒక్కసారి తలుపు తీసి చూడటం కూడా చేయవా? నేను చూడను, నిన్ను చూడవలసిన అవసరమే నాకు లేదు, వెళ్ళిపో అన్న. మళ్ళీ తర్వాత బాధపడతావు, నువ్వు చూడలేదని. నేనేమి బాధపడను, ఇదిగో మళ్ళీ నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ జన్మలో నా అనుగ్రహం ఉండదు, నీ అనుగ్రహం కోసం ఎవడేడ్చాడు ఇప్పుడు, ఏం అక్కర్లేదు వెళ్ళిపో అంటోంది పాపం ఆవిడ. సరే అయితే వెళుతున్నాను, చివరిసారిగా చెప్తున్నాను. వెళ్ళిపోయాడు కృష్ణ. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి గోవర్ధనగిరి పర్వతం ఎత్తేటువంటి సన్నివేశం వచ్చింది. ఈ గోవర్ధనగిరి పర్వతం ఎత్తవలసి వచ్చి రావడానికి కారణం ఏంటి? వర్షం కదా, రాళ్ల వర్షం కురుస్తుంది. ఈవిడ ఇంట్లో ఉన్నది పాపం, బయటకు కూడా రావట్లేదు. ఈ వర్షం పడేమైంది, రాళ్ల వర్షంతో పెంకులన్నీ టపా 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 పగిలిపోయాయి. ఒకవైపు అంతా కూలిపోతుంటే ఇంకోవైపు దాక్కుందాం అని వెళ్ళి కూర్చుందట, బయటికి రాకుండా. అదింతా కూలిపోతే మొత్తం బట్టబయలు అయిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. ఈ వర్షం నుంచి ఎక్కడ తప్పించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, బయటికి రాలేదు, ఎప్పుడు ఏమీ తెలియదు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అయోమయంగా ఉంటున్న సమయంలో
గోపికలందరూ ఒక దిశగా పరిగెడుతున్నారట. వాళ్ళందరినీ చూసి వెంటనే టక్కన పరిగెట్టుకుంటూ వాళ్ళతో పాటు చేరింది ఏమిటి కూడా. చేరి మీరంతా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగిందిట. ఆవిడ కొత్తగా ఉన్నవే అన్నట్టుగా చూశారట వీళ్ళు. చూసి ఇదిగో గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళుతున్నాం. ఎందుకు అక్కడికి? ఇగో ఇక్కడెక్కడ ఏమీ లేవా మనం దాచుకోవడానికి, దాక్కోవడానికి, ఈ వర్షం నుంచి రక్షించుకోవడానికి ఏం లేవా? గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి ఎందుకు? ఏమిటో అక్కడ గుహల్లోకి వెళదామా అన్నారట. మళ్ళీ విచిత్రంగా చూసి, అయ్యో వెర్రిపిల్ల, అదిగో అక్కడ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడా అన్నదిట. అవును, ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేవాడు కృష్ణుడే. ఆ పర్వతాన్ని అతను ఎత్తితే అతను దాని కింద మనం అందరం కూడా చేరటానికి పరిగెడుతున్నాం. పద 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 అన్నారట. పాపం కృష్ణుడు వినేటప్పటికీ అరే వీడి కంటపడవలసి వస్తుంది, ఇప్పుడు ఎలా అంతకాలం నుంచి తప్పించుకున్నాను కానీ ఇప్పుడు తప్పించుకోలేకపోయానే, ఎలాగ ఏం చేయాలనుకుంటూ పాపం ఇంకా తప్పదు, ఎక్కడ ఏమీ లేదు. సరే వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్ళింది పాపం. వెళ్ళేటప్పటికే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఉన్నాడు కృష్ణుడు ఒక చేత్తోటి. ఈవిడ లోపలికి అలా వాళ్ళతో పాటుగా వెళ్ళింది. అక్కడ ఎలా ఉంటుంది ఏమీ తెలియదు కదా. వెళ్ళగానే టక్కన ఎదురుగా కనిపించాడు కృష్ణుడు. ఒకసారి వెళ్ళడంతో ఆయన్ని చూడగానే ఆశ్చర్యం, ఆనందం కలిగిందిట. తనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడాను, కల్మషాలన్నీ ఒక్కసారి పటాపంచలైపోయినట్లుగాను, మనస్సంతా శుద్ధమైపోయినట్లుగాను, ఆయన్ని చూడగానే తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు ధారాపాతంగా కారిపోయినటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో ఆయన్ని ఒక్కసారి పైనుంచి కింద దాకా దర్శనం చేసిందిట. చేసి చాలా దుఃఖపడిందిట. అరే రే ఇతనేనా కృష్ణుడు? అవును ఇతనే కృష్ణుడు. అరే ఇంత అద్భుతమైనటువంటి ఈ కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి ఆయనంతటా ఆయన వచ్చి నాకు దర్శనం ఇస్తానంటే వద్దు అని నేను చెప్పానా అని చాలా పశ్చాత్తాపడిందిట. పాపం ఆ 7 రోజులు ఏడుస్తూనే ఉన్నదిట. ఆ ఏడ్చి 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 స్పృహ తప్పి పడిపోయిందిట. కృష్ణుడు నెమ్మదిగా అలా ఉన్నటువంటి తాను ఆ పర్వతాన్ని దింపేశాడు పక్కన. దింపేసిన తర్వాత దానంతట తాను వెళ్ళిపోయాడు. ఈవిడికి స్పృహ వచ్చింది. లేచి చూసేటప్పటికే అక్కడ ఎవరూ లేరు. పర్వతం చూస్తే పర్వతం కింద పెట్టేసింది. ఈవిడగా ఊరు తెలియదు, ఊళ్ళో ఏమున్నదో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. తన మనసులో తాను అనుకుంటోంది, కృష్ణ నీవు నాకు దర్శనం ఇస్తానని వస్తే నేను కాదు అని నిన్ను పంపించాను. నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవరైనా ఉంటారా అని మనస్సులో విపరీతంగా దుఃఖపడుతూ అలాగే పాపం యమునా నది తీరంలో నడుచుకుంటూ వెళుతోందిట. అలా వెళుతూ దుఃఖిస్తూ వెళుతున్నటువంటి ఆమెకి దూరంగా కృష్ణుడు కనిపించాడు. ఆ కృష్ణుడు కూడా ఎలా ఉన్నట్ట, ఇలా చేయి వెనకాల పెట్టుకొని కాళ్ళు 2 జాపుకొని యమునా నదికి ఎదురుగా కూర్చొని ఉన్నట్ట. అలా విలాసంగా కూర్చున్నటువంటి కృష్ణుడు కనిపించేటప్పటికే నల్లనివాడు, కమల నయనములవాడు, ఎన్ని కూడాను అక్కడ ఆ రోజు దర్శించేసింది. ఊళ్ళో వాళ్ళు కూడా చెప్పారు. అవన్నీ ఇతని కృష్ణుడు అనుకొని పరిగెట్టుకుంటూ వచ్చిందట. దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి దగ్గరకు వచ్చేయగానే నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వచ్చి వెనక నుంచి ఆయన కళ్ళు మూసేయాలనుకున్నది. ఆ కళ్ళని మూసి తనని తాను పరిచయం చేసుకోవాలనుకున్నది. ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఈవిడ వస్తున్నది తెలుసుకున్నటువంటి కృష్ణుడు ముందుగానే అలా కళ్ళు ముయ్యాలని ప్రయత్నం చేస్తున్నప్పుడే కింది నుంచి జారిపోయాట. కింది నుంచి జారి పరిగెట్టేశాట. అప్పుడు వెంబడబడిందట, కృష్ణ కృష్ణ కృష్ణ, ఆగవయ్యా ఆగవయ్యా ఆగవయ్యా, వద్దు, నేను జారుణ్ణి, నేను చోరుణ్ణి, నన్ను పట్టుకుంటే నువ్వు అపవిత్రం అవుతావు, నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నేను వెళుతున్నానని పరిగెట్టేశాట బాబు. అలా పరిగెడుతూ ఉంటే ఆవిడ అన్నదిట, చచ్చిన పావుని ఇంకా చంపుతావు ఎందుకు? నేను చేసింది పొరపాటే. నిన్ను జారుడన్నాను, చోరుడన్నాను, అనేక రకాలుగా నిందించాను, దూషించాను. కానీ నిన్ను దర్శించిన తర్వాత నా మనసులో ఉండే కల్మషాలన్నీ పోయాయ్యా.
పవిత్రమైనటువంటి మనస్సుతో, పవిత్రమైనటువంటి భావనతో నిన్ను ఆశ్రయిస్తున్నాను కృష్ణ, అనుగ్రహించవయ్యా అని దుఃఖిస్తూ పాపం అడిగిందిట. అంటే అప్పుడు కృష్ణుడికి జాలి కలిగింది. జాలి కలిగి అన్నట్ట, నేను నీకు ముందే చెప్పాను, ఈ జన్మలో నా అనుగ్రహం నీకు కలగదు. నువ్వు నన్ను పొందాలి అంటే వచ్చే జన్మలోనే నీకు అవకాశం అన్నారు. కానీ ఆ వచ్చే జన్మలో కూడా సిగ్గు, లజ్జ అన్నిటినీ వదిలిపెట్టేసి పూర్తి శరణాగతి తత్వంతో నన్ను గనక నువ్వు ఆశ్రయించినట్లయితే నన్ను పొందుతావు అని అనుగ్రహించారు. ఆ గోపికే మీరాబాయిగా పుట్టింది. అందుకనే ఈ మీరాబాయి తన జీవిత కాలంలో ఒక రాజవంశంలో పుట్టింది, రాజకుమారుని వివాహం చేసుకున్నది, ఇంటికి వెళ్ళింది రాజ కుటుంబానికే. కానీ తనకి ఆశ లేదు దేని మీద, ఏ విషయం మీద ఆసక్తి కలిగింది కాదు. పూర్తిగా కృష్ణుడి మీదనే ప్రీతి కలిగి కృష్ణుడి కోసమే జీవించింది మీరాబాయి. అందువల్ల తన ఇంట్లో కూడాను ఎప్పుడూ ఐశ్వర్యాల మీద, ఈ సంపదల మీద, భోగాల మీద మనస్సు ఉండేది కాదు ఆవిడికి. ఒక పిచ్చిదానిలాగా కూర్చొని కృష్ణుడి గురించి భజన చేస్తూ, కృష్ణుడి గురించి గానం చేసుకుంటూ, కృష్ణుడినే తలుస్తూ నిరంతరం జీవిస్తూ ఉంటే ఆ రాజకుటుంబంలో ఇది అమర్యాద అనిపించింది వాళ్ళకి. మా పరువు తీస్తోంది ఇది అనేటువంటి భావన కలిగి చివరికి అనేక రకాలుగా చెప్పి చూస్తే వాళ్ళు వినకపోతే దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అని చంపేద్దాం అనుకున్నారు. విషం కూడా ఇచ్చాడు భర్త. ఆ విషాన్ని ఇస్తే, విషం ఇచ్చి తాగమని బలవంతంగా ఆవిడని బలవంత పెడితే తప్పనిసరిగా తాగుతానన్నది. ఆ విషాన్ని తీసుకున్నది. విషం నల్లగా ఉంది, నా కృష్ణుడు నల్లగానే ఉంటాడు. విషం కాదు, అమృతం కాదు, ఏ పదార్థంలో అయినా నా కృష్ణుడే ఉంటాడు. ఇది కృష్ణుడే, అది కృష్ణుడే. కృష్ణుడిలో కృష్ణుడిని చేరిస్తే నాకేమిటి ఆపద అనుకున్నది. అలా తాగేసింది. ఏమీ కాలేదు. ఆశ్చర్యపోయారు వీళ్ళు. విషం, కాళ్ళకూట విషాన్ని ఇచ్చారు, ఏమీ కాలేదు ఆవిడ. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఏమంటే చంపడం కూడా మనకి సాధ్యం కాదా అనుకున్నారు. చివరికి ఏం చేయాలో తెలియలేదు వీళ్ళకి. తనకే విరక్తి కలిగి వదిలేసి వెళ్ళిపోయింది. ఇంటి నుంచి వెళ్ళిపోయి తాను ఒక సాధు జీవనాన్ని గడుపుతూ తాను నిరంతరం కూడా కృష్ణుడి యొక్క గానం చేస్తూ కృష్ణుడి కోసమే జీవనం సాగించి తిరిగింది ఆమె కూడా. అందుకోసమే ఆ జ్ఞాపకమే ఆవిడ యొక్క సంకీర్తనలన్నింటిలోనూ చిట్ట చివర గిరిధారి అనేటువంటి మకుటంశం. తాను ఆ గిరివరుడైనటువంటి ఆ పరమాత్మని దర్శించినప్పుడే తనకి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం ఇదిగో ఈవేళ సిగ్గు, లజ్జ అన్నిటినీ వదిలిపెట్టేసి కృష్ణుడి కోసమే, ఎవరు ఏమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు, నా కృష్ణుడు నాకు కావాలి, అదొక్కటే కావాలి అనేటువంటి రీతితో తాను జీవనం సాగించింది. చిట్ట చివరికి తాను గోవర్ధనగిరి పర్వతంలోనే ఒక ప్రాంతం ఇప్పటికీ కూడా ఉన్నది. ఆమె ఆ కృష్ణుడు తనకు కనిపించాడు. ఆ కనిపించినటువంటి కృష్ణుడికి పిలుస్తూ పరిగెట్టింది. అలా పరిగెట్టి కృష్ణుడు ఆ గోవర్ధనగిరి పర్వతంలోనే ఉండేటువంటి ఒక ప్రాంతంలోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు. ఈమె కూడా అక్కడికి వెళ్ళి అదృశ్యమైపోయింది. ఇప్పటికి కూడా ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళి దర్శనం చేస్తారు సహజంగా. అయితే అది పర్వతం పైన ఉంటుంది. అందువల్ల మేము కూడా కింద నుంచే దర్శనం చేశాం, కానీ పైకి వెళ్ళలేదు. ఎందుకంటే గోవర్ధనం మీద కాలు పెట్టకూడదు. గోవర్ధనం సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపం కనుక భగవంతుడు అందులో దర్శనం ఇచ్చారు కదా అందరికీ, అందుకోసం అన్నమాట. అలా మీరాబాయి యొక్క చరిత్రలో మనం చూస్తాం. కొద్దిగా దీంతో సంబంధం ఉంది కనుక చెప్పాము వాడికి. అదంతా ఎక్కువ ఉత్తరాదిలో ఈ కథ చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఉండేటువంటి ఆమె యొక్క సంకీర్తనలన్నింటిలో కూడాను చిట్ట చివర గిరిధారి అనేటువంటి మొక్కటం కనిపిస్తుంది. అలాంటి ఆ సంబంధంతో ఉన్నటువంటిది అని. సరే, మొత్తం మీద ఈ పర్వతాన్ని కిందకి దింపేశాడు. బలరాముడు, కృష్ణుడు అందరూ కూడాను
ఆనందంగా వీళ్ళందరినీ గోష్ఠానికి పంపించారు. మీరందరూ వెళ్ళండి, ఇంకా రేపల్లకి వెళ్ళండి, మీ ఇళ్ళన్నీ అక్కడ అలాగే ఉంటాయి, ఇబ్బంది లేదు అన్నాడు. అక్కడ ఎలా వర్షానికి కూలిపోయినవి అన్నీ సరైపోయి ఉన్నాయి, అన్నిటికీ వెళ్ళిపోయారు. చాలా ఆశ్చర్యపడ్డారు ఈ సన్నివేశాన్ని తలుచుకొని. ఇంత చిన్న పిల్లవాడు పర్వతాన్ని ఎత్తి పట్టడం ఏంటి అని. ఆ లీలనంతటిని గానం చేస్తూ ఇండ్లకి వెళ్ళిపోయారు. సరే, కానీ రాజా పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు సుఖమహర్షి, గోపాలులందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి ఇప్పటిదాకా తమ గొల్లల్లో ఒకడుగా భావించారు. తమ గొల్లల్లో ఒకడు ఇది మనతోటి పాటే ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, ఇలా మన వృత్తులు స్వీకరించి మనతో పాటు తిరుగుతున్నాడు కనుక ఇతని యొక్క పరాక్రమాన్ని ఇంత మటుకు వీళ్ళు గుర్తించలేదు. ఏదో పూతన్ని చంపాడు, ఇది చంపాడు అంటే అదేదో చచ్చింది అనుకున్నారు, కానీ ఇంత పిల్లవాడు ఏం చంపుతాడులే అనే భావంలో కలిగి ఉన్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఇప్పుడు వచ్చేసేటప్పటికే స్వయంగా తానే ఒక చేత్తో ఈ పర్వతాన్ని ఎత్తి పట్టుకోవడం, వీళ్ళ కళ్ళతో వీళ్ళు చూడడం, అది 7 రోజుల పాటు. చాలా ఆశ్చర్యపోయి గోపబాలురందరూ కలిసి మూకుమ్మడిగా నందుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అతనితో అన్నారు, ఏమయ్యా, మీ పిల్లవాడు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ పనులు చూస్తే ఇతను ఏ దైవాంశ సంభూతుడో అనిపిస్తోంది. ఈ హీనమైనటువంటి గొల్లకులంలో, గోపకులంలో పుట్టి జుగుప్సాకరమైనటువంటి గోపాల రూపాన్ని పొంది మన గొల్లకులంలో పుట్టడం ఏమిటి మాకు అర్థం కావడం లేదు, ఏదో మాయలాగా ఉంది. అంతటి వాడేమిటి ఇక్కడ వచ్చి పుట్టడం ఏంటి? నిజంగా ఇతనైతే గొల్ల కాదు, సందేహం లేదు. ఎందుకంటే మన గొల్లకులంలో పుట్టినటువంటి గోపాలు ఎవరికి కూడా ఇంత గొప్ప శక్తి లేదు, ఎవరికీ లేదు. ఏదో అతీతమైనటువంటి శక్తి, ఇది దైవశక్తిగానే మేము భావిస్తున్నామన్నారు. మన అమ్మ కూడా అన్న చూడండి, కరవైగళ్ పిన్సెన్నుం కానం షేరుందుంబోం அறிவு ஒன்றுமில்லாத ஆயர்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத గోవిందా. దూడల్ని కాచుకొని తిరిగేవాళ్ళం మేము వనాల్లో. అలా తిరుగుతూ ఉండేటువంటి గొల్లకులంలో పుట్టినటువంటి వాళ్ళం ఎలా బతకాలో తెలీదు, ఎలా తినాలో తెలీదు, మాకు కుడి చేయదో తెలీదు, ఎడమ చేయదో తెలీదు. అలా ఉండేటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి మాలోకి వచ్చి మా కులాన్ని తీసుకొని, మా వృత్తుల్ని తీసుకొని, మాతో పాటు ఒకడై ఉండి మాలో తిరుగుతున్నటువంటి ఆ కృష్ణుడు మాలో పుట్టడమే మా పుణ్యాల ఫలం అన్నారు వాళ్ళు. ఉంతన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో, మాకు మహాపుణ్యం ఉందయ్యా. ఆ పుణ్యం ఏమిటి అంటే నువ్వు మా కులంలో వచ్చి పుట్టడమే, మాతో పాటు తిరగటమే, మా వృత్తులు స్వీకరించడమే అని మన అమ్మ కూడా ఇదిగో ఇలాగే అనుకుంటుంది. వీళ్ళు అంటున్నారు అలాగే, మా కులంలో పుట్టడమే, ఇతను ఎవరు దైవాంశ సంభూతుడై ఉండాలి అన్నాడు అని అంటూ వాళ్ళు అంటున్నారు కదా. పెద్ద ఏనుగు ఒక చిన్న పద్మాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు 7 సంవత్సరాల పిల్లవాడు. పూర్తిగా తన శక్తే. మేమేదో కర్రలు పెట్టాం కానీ నిజంగా కర్రలుగా అవుతుందా అది? పూర్తిగా తన శక్తితో ఒక చేత్తో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టాడు. కనీసం 2వ చెయ్యి ఆసరా కూడా తీసుకోకుండా. కనీసం కొద్దిగా అలసట కానీ, కొద్దిగా ఆ శ్రమ కానీ కనిపించలేదు అతని ముఖంలో. ఏమిటయ్యా ఇది, ఇతను మామూలు వాళ్ళగా అనిపించట్లేదు, మాకేదో అనుమానం వస్తోంది, నందా నువ్వే చెప్పాలన్నారు. ఇంకో గోపబాలుడు అన్నాడు, ఆగాగు, అంతేకాదు, కాలుడు ప్రాణాలని ఆకర్షించిన ప్రాణులందరినీ కూడాను ఆకర్షించినట్టు ఈ కృష్ణుడు 10 రోజుల్లోనే పూతనని సంహరించాడు. 10 రోజుల్లోనే, పుట్టిన 10 రోజుల్లో. పూతన ఎంత పెద్ద శరీరం, దాన్ని కొన్ని క్రోసులు పడింది, అది 6 క్రోసులో ఎంతోట దాని శరీరం పడింది. అంత శరీరం కలిగినటువంటి దాన్ని ఇంత చిన్న పిల్లవాడు చంపడం ఏంటి 10 రోజుల్లో? ఆశ్చర్యం.
అన్నట్ట ఒక గోపబాలుడు. ఉండు ఉండు అంతేనా, 3 నెలలు గడిచేయలేదు, శకటాసురుడిని ఢామ్మని పగలగొట్టి పారేశాడు. వీడు పిల్లవాడిలాగా లేడు, పిడుగులాగా ఉన్నాడు అన్నారట బాబు. ఆగవయ్యా, 1 సంవత్సరం కూడా గలవలేదు, గొంతు పిసికి చంపేశాడు ఆ తృణావర్తుడిని అన్నాడు. తృణావర్తుడిని గొంతు పిసికి చంపేశాడు. వీడు ఎంత వీడు, వాడి శరీరం ఎంత, వాడి శరీరానికి ఉండే ఆ గొంతు వీడి చేతికి ఒక చిన్న భాగంలో కూడా రాదే, అలాంటి శరీరాన్ని గొంతు పిసికి చంపేశాడయ్యా అంటూ ఉంటే ఇంకొక గోపబాలుడు అన్నట్ట, వెన్న దొంగిలించాడని తల్లి యశోద ఇతన్ని పట్టుకొని కట్టి పారేస్తే ఆ రోటితో సహా బయలుదేరి వెళ్ళిపోయి ఆ పెద్ద పెద్ద చెట్లు యమలార్జున వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెండింటిని మధ్యలో నుంచి వెళ్ళి అంత పెద్ద పెద్ద వృక్షాలని కూలగొట్టాడు. వీడు మామూలు వాడా అన్నట్ట. ఇంకో అతను అన్నట్ట, చూడు ఒకసారి అడవిలో మేపుతూ వెళ్ళాం కదా, అలా వెళుతూ ఉంటే ఆ బకాసురుడు వచ్చాడయ్యా, అతన్ని మా ఎదురుగానే అలా పెట్టి చీల్చి పారేశాడు అన్నట్ట. శరీరం అంతా చీలిపోయింది వాడిది ముక్కుతో పాటు. అంటే వెంటనే ఇంకో అతను కూడా ఎత్తుకొని, ఆగు, ఆవు దూడ రూపంలో వచ్చాడు ఒకడు, వత్సాసురుట్ట వాడెవడో, వాడి దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకొని గిరగిరా తిప్పేసి వెలగ చెట్ల మీద కొట్టాడు. ఆ వెలగ చెట్టు పడిపోయింది, వీడు చచ్చాడు అన్నాడు. తాళవనానికి వెళ్ళి బలదేవుడితో ఆ ధేనుకాసురుని చంపించాడు, మిగిలిన వాటన్నిటిని ఇతను కూడా చంపాడు. అలాగే ప్రలంబాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు, అతన్ని కూడా ఈ బలరాముడు చేత చంపించాడు. మేము చూస్తూ ఉండగానే మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నాడు. కళ్ళు మూసుకోమని ఆ గోవుల్ని గోపబాలను అయినటువంటి మమ్మల్ని అందరినీ రక్షించడానికి దావానలం వ్యాపిస్తూ ఉండేదంతా నోటితో తాగేశాడా? ఎవరైనా తాగుతారా అన్నాడు. ఏమో, కాళీయుడు అనేటువంటి మహాసర్పం మమ్మల్ని ఎంతమందిని చంపేసింది, ఎంతమంది చచ్చారు, ఆయన చూపులతోనే కదా బతికింది. ఆ కాళీయుడి పడగల మీద నాట్యం చేశాడు. ఈయనకి నాట్యం ఎప్పుడు నేర్చాడో తెలియదు మనకి. పుట్టింది ఎంత, వీడు పెరిగింది ఎంత, ఈ కాలంలో నాట్యం ఎప్పుడు ఎవరు నేర్పింది లేదు, ఎవరు చెప్పింది లేదు. ఆ నాట్యం ఎంత వైభవమైనటువంటి నాట్యాన్ని కాళీయుడి మీద చేశాడు. ఎక్కడ అసలు దాన్ని మదాన్ని అణగించేశాడు, దాన్ని పక్కకి అక్కడి నుంచి తోలిపారేశాడు, మనందరికీ ఆనందాన్ని కలిగించాడు అని అంటూ ఉంటే గోపబాలురందరూ ఏకకంఠంతో అన్నారట, ఈ వ్రజభూమిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి నీ పుత్రుడైనటువంటి కృష్ణుడి మీద విడువలేనటువంటి ఒక గొప్ప అనురాగం ఉందయ్యా, అదేమిటో అర్థం కావట్లేదు మాకన్నారు. మా పిల్లల మీద కూడా మాకు అంత ప్రేమ లేదు, కానీ నీ పిల్లవాడైనటువంటి కృష్ణుడి మీద మాకు తెలియనటువంటి ఒక అనురాగం. అందులో ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి కాదు, రేపల్లె మొత్తం అందరికీ కూడా, అందరికీ అంటే మనుషులే కాదు, పశు పక్ష్యాదులకు కూడా. ఆ ఆవులు చూడు, ఆ కృష్ణుడు వస్తే ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అతని దగ్గరికి, అతని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అతని దగ్గర పడుకుంటాయి. ఏమో అర్థం కావటం లేదు ఇది. ఇంతేనా, మాకందరికీ అనురాగం ఉండడం కాదు, అతనికి కూడా మా మీద ఎనలేనటువంటి ప్రేమ ఉన్నట్లుగా మాకు అనిపిస్తోంది. లేకపోతే మా కోసం అని, మమ్మల్ని రక్షించడం కోసం అని చేయరాని పనులు చేస్తున్నాడు ఇతను. మరి ఆ ఉన్నటువంటి వర్షం నుంచి రక్షించడానికి ఎవరైనా కొండనెత్తి పడతారా చెప్పండి? ఎంత ప్రేమ మా మీద లేకపోతే అతను అలాంటి పనులు చేస్తాడు. మాకు అతని మీద అనురాగం, అతనికి మా మీద అంత ప్రేమ, ఏమిటి దీనికి కారణం అన్నారు వాళ్ళు. మాకు అర్థం కావటం లేదు, దీనికి కారణం ఏంటి? ఇతను అందరికీ ఆత్మస్వరూపుడు కాదు కదా. సందేహం వచ్చింది, అందరికీ ప్రాణం వీడేనేమో అన్నారట కొంతమంది. 7 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఈ బాలుడు ఎక్కడ? గోవర్ధనం లాంటి మహాపర్వతం ఎక్కడ? అసలు పొంతనే లేదు. అందువల్ల ఈ పిల్లవాడి పైన మాకు సందేహం కలుగుతోంది. నంద, అసలు ఎవరు ఇతను? దేవుడా, మనిషా, నిజంగానే మన గొల్లవాడా, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చారా? అసలు నీ కొడుకేనా? ఒక అతను వచ్చాడు,
మాకు సందేహంగా ఉందన్నాడు. ఏమిటి సందేహం అని అంటే, మీ ఇద్దరు తెల్లగా ఉంటారు, నీ కొడుకు నల్లగా ఎట్లా వచ్చాడు? నందుడు యశోద మీ ఇద్దరు తెల్లగా ఉంటారు కదా, మీ కొడుకు అయినటువంటి పిల్లవాడు నల్లగా ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకున్నాడు నల్లగా? అది నిజంగా మీ సంతానమేనా ఇతను అని అందరినీ నిలదీశాడు. ఎప్పుడైతే నిలదీశాడో వెంటనే అప్పుడు నందుడు అన్నాడు, మీ సందేహం నిజమే, అందులో ఏమీ అబద్ధం లేదు. ఈ కృష్ణుడి గురించి గర్గ మహర్షి నాకు చెప్పిన విషయాలు చెప్తాను వినండి అని అప్పుడు నంద మహారాజు వాళ్ళందరికీ చెప్తాడు. వర్ణాశ్రయ కిల శాసన్ గృహతో అనుయుగం తను శుక్లో రక్తస్తదా పీత ఇదానీం కృష్ణతాం గతః అని నాకు గర్గ మహర్షి చెప్పాడు. ఏం చెప్పాడు గర్గ మహర్షి? నాయనా నంద, నీకు పుట్టినటువంటి ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు. ఇతను ప్రతి యుగంలోనూ ఒక్కొక్క వర్ణంతో అంటే ఒక్కొక్క రంగుతో అవతరిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు శుక్లవర్ణం అంటే తెలుపు వర్ణంలోను, రక్తవర్ణం అంటే ఎరుపు వర్ణంలోను, అలాగే పీతవర్ణం అంటే పచ్చని వర్ణంలోను అవతరించాడు. ఇప్పుడు కృష్ణవర్ణంలో అవతరించాడు, నల్లటి వాడయ్యి వచ్చాడు అని అన్నాడు. ఈ పిల్లవాడు పూర్వం ఒక సమయంలో వసుదేవుడికి పుట్టాడు. అందువల్ల ఇతనికి పుత్రుడై జన్మించడం, వసుదేవుడికి పుత్రుడై జన్మించాడు కనుక ఇతన్ని వాసుదేవుడు అని కూడా పిలుస్తారయ్యా. ఇతనికి అనేకమైన పేర్లు ఉన్నాయిలే, ఇప్పుడు నేను పెట్టిన కృష్ణుడే కాదు, ఇతను వాసుదేవుడిని పిలిచే. అదేమిటి వాసుదేవుడు ఏమిటి అంటే, అనేక పేర్లు ఉన్నాయి ఇతనికి, అనేక రూపాలు ఉన్నాయి ఇతనికి, అన్నీ నాకు తెలుసు కానీ లోకంలో అందరికీ తెలియదు అన్నాడు. ఇతను వ్రజంలో ఉండేటువంటి గోవులకు కానీ గోపబాలులకు కానీ అందరికీ కూడా సహాయకుడుగా ఉంటాడు. మిమ్మల్ని అనేక ఉపద్రవాల నుంచి కాపాడుతాడు, మీకు అనేక రకాలైనటువంటి శుభాల్ని కలిగిస్తాడు. ఇతని యొక్క బలంతోనే పూర్వం సాధువులైనటువంటి వారందరూ కూడా దుష్టులైన వారి చేత పీడింపబడుతూ ఆ దుష్టుల్ని గెలవగలిగారు ఇతని సహకారంతోనే సాధువులందరూ కూడా. కనుక మానవులైనటువంటి వాళ్ళు ఈ కృష్ణుడి మీద కనుక అనురాగం కలిగి ఉంటే, మానవుల్లో ఎవరైనా సరే కృష్ణుడి మీద అనురాగం కలిగి ఉంటే, అసురులు విష్ణు భక్తులకి అపకారం చేయలేనట్లుగా వీరికి కూడా శత్రువులు ఎవ్వరూ ఏమీ చేయలేరు, శత్రువులు ఎవ్వరూ వీళ్ళని గెలవలేరు, ఆయన మీద అనురాగంతో జీవించేటువంటి వ్యక్తుల్ని అన్నాడు. మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు కదా అన్నాడు. ఇప్పటిదాకా మనకి జరిగింది ఏమిటి? యథార్థంగా మన అందరం ఇతని మీద, ఇప్పుడే మీరే అన్నారు, మాకందరికీ తెలియకుండా మాకుండేటువంటి బంధుత్వాల మీద కూడా ఇంత ప్రేమ లేదు, ఇతని మీద ఎంతో అనురాగం మాకున్నది అని మీరు అంటున్నారు. అతనికి కూడా మీ మీద అంతటి అనురాగం ఉండబట్టే ఇన్ని రకాల కార్యాలు చేస్తున్నాడు అని మీరే అంటున్నారు. కనుక అంత అనురాగంతో మీరు బ్రతుకుతున్నారు కనుకనే ఎవ్వరూ మనని జయించలేకపోతున్నారు. అందుకే మన మీదకి వచ్చేటువంటి అసురులు ఎంతమంది అయినా సరే నశించిపోతున్నారు. గర్గుడి యొక్క మాటలు అబద్ధమా నిజమా ఇది అన్నాడు అని. అందువల్ల ఇతను శ్రీ కీర్తి ప్రభావాల యందు ఇతర గుణాల యందు సాక్షాత్తు పూర్తిగా నారాయణుడితో సమానుడై ఉంటాడు అని గర్గ మహర్షి చెప్పాడు. అందువల్ల ఇతని క్రియలు అద్భుతాలుగానే ఉంటాయి. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే గర్గ మహర్షి నాకు చెప్పాడో ఇతను సాక్షాత్తు నారాయణ స్వరూపమని, ఆనాటి నుంచి కూడా నేను ఇతన్ని నారాయణుడిగానే చూస్తున్నాను. కాకపోతే ఆ నామకరణం చేయటం రహస్యంగా జరిగింది, మీకెవరికి తెలియదు గనక మీకు ఈ విషయాలు తెలియవు. మీరు ఇప్పుడు ఈ చూసినటువంటి అద్భుతమైనటువంటి చేష్టల వల్ల మీరు తెలుసుకున్నారు, స్వయంగా మీరు నన్ను అడిగారు కనుక మీకు రహస్యాన్ని చెప్పాను. ఇతను సాక్షాత్తు నారాయణుడే అని చెప్పారు. ఎందుకంటే సాధు పురుషులైనటువంటి సర్వజ్ఞులు ఎప్పుడు అబద్ధం ఆడరు. గర్గ మహర్షి కూడా మహానుభావుడు, అబద్ధం ఆడడు కదా.
స్వయంగా తాను చెప్పాడు, ఇతను నారాయణ సమమైనటువంటి గుణాలు కలిగినటువంటి సాక్షాత్తు నారాయణ స్వరూపుడే అని. కనుక అతని మాటలు యథార్థమని అప్పుడు చెప్తే, అప్పుడు విన్నటువంటి బ్రజవాసులందరూ కూడా పరమానంద భరితులయ్యారట. అమ్మా, సాక్షాత్తు నారాయణుడు పరమాత్మ నందుడికి కొడుకై వచ్చాడా అని ఆశ్చర్యపోయారట. ఆ నందమహారాజు యొక్క భాగ్యం ఎంత గొప్పది అని వాళ్ళందరూ కూడా పొగిడారట. ఆ కృష్ణుడిని పూజించారట. కృష్ణుడు చేసినటువంటి గోవర్ధన లీల, మిగిలినటువంటి లీలలన్నింటినీ కూడాను అద్భుతంగా గానం చేస్తూ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళారట. అయితే ఈ గోవర్ధనుడు ఎవరు? ఇతనికి ఎందుకు ఇంత భాగ్యం కలిగింది? సాక్షాత్తు పరమాత్మ తనలో ఉండి కనిపించే అంత గొప్ప స్థితి ఎందుకు కలిగింది? ఇతని పూర్వజన్మ ఏమిటిది? పూర్వజన్మ అనేది లేదు, మామూలు జన్మే. ఏమిటది అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఈ గోవర్ధన గిరిరాజు భారతవర్షానికి పశ్చిమ దిశలో ఉన్నటువంటి శాల్మలి ద్వీపం అనేటువంటి ద్వీపం ఒకటి ఉంది. మనం ఇంతకుముందు ద్వీపాలు చెప్పుకున్నప్పుడు శాల్మలి ద్వీపాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ శాల్మలి ద్వీపం అనేటటువంటి ద్వీపంలో ద్రోణాచలం అనేటువంటి ఒక పర్వతం ఉంటుంది. ఆ ద్వీపంలో ఆ ద్రోణాచల పర్వత రాజు ఎవరైతే ఉన్నారో అతని యొక్క కుమారుడే ఈ గోవర్ధనగిరి. చాలా సుందరమైనటువంటి గిరిట అది. సరే, అతను అక్కడ శాల్మలి ద్వీపంలో ఉంటున్నాడు. అతని యొక్క కుమారుడుగా బ్రతుకుతున్నాడు, ద్రోణాచలం అని చెప్పబడేటువంటి పర్వతరాజు కుమారుడుగా. ఒకసారి ఆ శాల్మలి ద్వీపానికి మొత్తం అంతా భూమండలం అంతా తిరుగుతూ పులశ్చుడు అని చెప్పబడేటువంటి ఒక మహానుభావుడు, ఒక మహర్షి బ్రహ్మతీర్థాటనం అంటారు. ఆ బ్రహ్మతీర్థాటనం చేస్తూ ఈ శాల్మలి ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ మంచి నల్లని రంగుతోటి, చాలా సుందరమైనటువంటి ఫలపుష్ప వృక్షాలతోటి, అనేకమైనటువంటి లతలతోటి, సెలయేళ్లతోటి, ఓషలతోటి ప్రకాశిస్తున్నటువంటి గోవర్ధనగిరి పర్వతాన్ని చూశాడు. పులకించిపోయాడు అతను. ఇది చాలా శాంతిధామంలాగా అనిపిస్తుంది, దీని మీద తపస్సు చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించింది అతనికి. మనలాంటి తపస్సంపన్నులకి అనువైనటువంటిది అని భావించి గోవర్ధనుడి యొక్క తండ్రి అయినటువంటి ద్రోణాచలుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్రోణాచలుడు అని చెప్పబడేటువంటి అతని దగ్గరికి వెళ్ళి, ఓ పర్వత మహారాజా, నువ్వు దేవతలందరికీ కూడా పూజనీయుడివి, నీ కుమారుడైనటువంటి గోవర్ధనుడు చాలా ఉత్తముడుగా అనిపిస్తున్నాడు, అతన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. నీ కుమారుణ్ణి నాకు ఇవ్వవయ్యా, ఎందుకంటే నేను విశ్వేశ్వరుడు నివసించేటువంటి కాశీ పట్టణంలో ఉంటాను, కాశీ క్షేత్రంలో నివసిస్తూ ఉంటాను. అక్కడ పర్వతాలు ఏం లేవు. నాకు పర్వతం మీద తపస్సు చేసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. అయితే ఈ పర్వతాన్ని చూసిన తర్వాత చాలా శాంతి ధామంలాగా అనిపించింది, మంచి శాంతి కలుగుతుంది, దీని మీద తపస్సు చేస్తే సిద్ధి పొందుతాను అనేటువంటి భావన నాకు కలిగింది. అందుకోసం దీన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను, నీ పుత్రుణ్ణి నాకు ఇవ్వు అని అడిగాడు ఆయన. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆయన ఒక్కసారి గుండెల్లో రాయబడింది. పాపం తండ్రి గారికి ఎవరిస్తారు? కొడుకుని అడిగితే ఇచ్చేస్తారు ఎవరైనా? ఇవ్వలేరు. సరే, పిల్లవాడి మీద ఉండేటువంటి మమకారం చేత అతని మనస్సు దానికి అంగీకరించలేదు. అయినా కూడా అడిగింది మహర్షి. కాదంటే శాపం ఇస్తాడు, భయపడ్డాడు. ఆ భయం చేత ఏం చేయాలో సందిగ్ధంలో పడ్డాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. సరే, ఋషి చేత శాపం పొందడం కన్నా కూడా అతను ప్రేమతో ఇతన్ని తీసుకెళ్తున్నాడు కనుక ఇతని జాగ్రత్త తప్పనిసరిగా అతను చేస్తాడు, చూస్తాడు అనేటువంటి భావన కలిగి, మహర్షి, నా కుమారుడంటే నాకు వల్లమాలిన ప్రేమ, అయినా కూడా మీ అభ్యర్థనని కాదనలేక నేను ఇచ్చి పంపిస్తున్నాను, మీ ఇష్టం అని తీసుకొని వెళ్ళండి అన్నాడు. అని కుమారుణ్ణి పిలిచాడు. అయినా గోవర్ధన, ఈ మహర్షితో పాటుగా వెళ్ళు, అతి పవిత్రమైనటువంటి కర్మభూమి భారత భూమి, వెళ్ళు అక్కడికి. అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా చతుర్విధ పురుషార్థాలు పాటిస్తూ అతి త్వరగా మోక్షాన్ని పొందుతారు.
ఇంకా ఆ భూమి యొక్క గొప్పతనం ఏమిటి అంటే సాక్షాత్తు పరమాత్మ శ్రీమన్నారాయణుడు కూడా అత్యంత ప్రీతితోటి ఈ భూమి మీద అనేక సార్లు అవతరించాడు, అనేక రూపాలతో అవతరించాడు. రాబోయేటువంటి కాలంలో కృష్ణుడిగా అవతరిస్తున్నాడు అన్నాడు. పరమాత్మ ఈ భూమి మీద అవతరించబోతున్నాడు అన్నాడు. కనుక వెళ్ళు, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. అయితే అక్కడ అతి త్వరగా మోక్షం పొందేటువంటి అవకాశం భక్తులకు ఉంటుంది కనుక నువ్వు వెళితే నీకు కూడా అది లభించవచ్చునేమో, భాగ్యం పొందుతావేమో, వెళ్ళమన్నాడు. సరే, దానికి అంగీకరించాడు. తండ్రి యొక్క మాటని జవదాటలేదు పాపం, అంగీకరించాడు, తల ఊపాడు. పులస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి, మహర్షి, నా తండ్రి ఆజ్ఞకి నేను బద్ధుణ్ణయ్యాను, నీతో రావడానికి నేను సిద్ధమే, కానీ నేను 8 యోజనాల పొడవు 5 యోజనాల చుట్టుకొలత కలిగినటువంటి వాడిని. 8 యోజనాలు, యోజనం అంటే ఎంతండి? 8 మైళ్ళు అంటే 12 కిలోమీటర్లు. అలాంటివి 8 యోజనాలు, 8 యోజనాల పొడవు 5 యోజనాల చుట్టుకొలత కలిగినటువంటి వాడిని. మరి నన్ను ఎలా తీసుకుని వెళ్తావు నువ్వు అన్నాడు. మరి నువ్వు కావాలంటున్నావు, రావడానికి నేను సిద్ధమే, నా తండ్రి కూడా అంగీకరించాడు, కానీ నన్ను ఎలా తీసుకుని వెళ్తావు అన్నాడు. అంటే పులస్తుడు అన్నాడు, నీకేం బెంగక్కర్లేదు, నా చేత్తో నేను తీసుకెళ్ళిపోగలను అన్నాడు. ఆశ్చర్యపోయాడు అతను. నిజంగానే అధైర్యపడద్దని చెప్పినటువంటి అతను ఆ గోవర్ధనుడికి చెప్తూ ఇక అక్కడి నుంచి బయలుదేరాలి. అప్పుడు గోవర్ధనుడు అన్నాడు, సరే మీరు నన్ను చేతిలో పట్టుకొని వెళతా అన్నారు కదా, మంచిదే, కానీ ఒక నియమం అన్నాడు. ఏమిటది? కాశీ దాకా కూడా నన్ను అలాగే తీసుకుని వెళ్ళిపోవాలి, మధ్యలో ఎక్కడా దింపకూడదు అన్నాడు. మధ్యలో ఎక్కడా దింపకుండా నన్ను కాశీ దాకా నువ్వు అలా తీసుకుని వెళ్ళగలిగితే నీతో పాటు వస్తా. ఒకవేళ నువ్వు ఎక్కడైనా దింపితే అక్కడి నుంచి మళ్ళీ నేను కదలను అన్నాడు. సరే అన్నాడు పులస్త్య మహర్షి. అలాగే అన్నాడు. అన్నటువంటి తాను ఆశ్చర్యంగా ఆ పర్వతాన్ని ఒక చేత్తో తీసుకుని వెళ్ళిపోయాడు. సరే, గోవర్ధనుడు కూడా తండ్రికి నమస్కరించాడు, మహర్షి యొక్క చేతిలోకి ఎక్కాడు. అతను వెళుతున్నాడు. వెళుతున్నంతసేపు కంటి వెంబడ నీరు కారుస్తూనే వెళ్ళాడు బాబు. తండ్రి కూడా ఇక్కడ ఏడుస్తూనే సాగనంపాడు అతన్ని. ఆ పులస్తుడు కూడా ఆశ్చర్యాన్ని కొలుపుతూ అతన్ని ఒక చేత్తో తీసుకుని వెళుతున్నారు. అలా ప్రయాణం సాగుతోంది. సాగుతూ ఉండగా మధుర మండలం వచ్చింది. ఆ మధుర మండలం ఎప్పుడైతే వచ్చిందో ఇతనికి తండ్రి గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి గోవర్ధనుడికి. ఈ భారత భూమిలో మధుర మండలంలో ద్వాపరాంతంలో కృష్ణుడు అవతరిస్తాడు, నారాయణుడు కృష్ణుడిగా అవతరిస్తాడు అని నా తండ్రి చెప్పాడే, అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు. పరమాత్మ అవతరించేటువంటి స్థానంలో అవతరిస్తే ఆ పరమాత్మను దర్శనం చేసే భాగ్యం కలగచ్చు కదా అనుకున్నాడు. అనుకోవడమే తడవు. వెంటనే ఏం చేశాడు, ఆ మధుర మండలానికి సమీపంలోకి వచ్చారు, దగ్గరలోకి వస్తున్నారు. అదిగో ఆ కింద మధుర మండలమే ఉంటుంది. ఇంకా ఈయన బరువు పెరగడం ప్రారంభించాడు ఈ పర్వతరాజు గోవర్ధనుడు. అలా బరువు పెరుగుతూ ఉండేటప్పటికి ఈయన మోయలేకపోయాడు పులస్తుడు. అరే, బరువు ఎక్కువైపోతున్నాడు అనుకున్నాడు. శ్రమ కొద్దిగా ఎక్కువైపోయింది. ఆ శ్రమతోటి కొద్దిగా సేపు కిందకి దిగుదాం, ఈయన అతనికి ఇచ్చిన మాట మర్చిపోయాడు బాబు, కిందకి దింపకూడదు అని మర్చిపోయి ఏం చేశాడు, నెమ్మదిగా అలా తీసుకొని వచ్చేసేసి మధుర మండలంలో దింపాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తీసుకుని వెంటనే మళ్ళీ ఆ పర్వతాన్ని కదుపుదాం కదా అనుకుంటే కదలలేదు. ఏమయ్యా గోవర్ధన, పద బయలుదేరదాం అన్నాడు. మర్చిపోయారా మహర్షి? ఏమిటన్నాడు. మన ఇద్దరికి ఒప్పందం ఒకటి ఉంది. నేను బయలుదేరేటప్పుడు మీకు ముందే చెప్పాను, నన్ను ఎక్కడైనా సరే దింపితే అక్కడి నుంచి మళ్ళీ కదలనని చెప్పి. మీరు మధుర మండలంలో నన్ను దింపారు, ఇంకా నేను కదలను ఇక్కడి నుంచి అన్నాడు. చాలా తీవ్రమైన కోపం వచ్చింది పులస్త్య మహర్షి. అరేరే, నా మనోరథాన్ని అంతటిని కూడా నువ్వు భంగపరిచేసావు, నువ్వు నాశనం చేసావు, అందువల్ల నీకు నేను శాపం పెడుతున్నాను అన్నాడు. ఏం శాపం పెట్టాడు?
నువ్వు ప్రతిరోజు కూడా ఒక నువ్వు గింజంతా తరిగిపోతావు అని చెప్పించాడు. ప్రతిరోజు ఒక నువ్వు గింజంతా తరిగిపోతావు అని చెప్పించాడు. అందుకే ఆ పర్వతం తరిగిపోయి ఇప్పుడున్న స్టేజ్కి వచ్చింది. అంతకాలం అదిగో అలాగా ఆయన శపించేసి కాశీకి వెళ్ళిపోయాడు. ఈయన ఇక్కడే ఉండిపోయాడు. ఉన్నటువంటి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని సాక్షాత్తు కృష్ణుడు స్పృశించడం కాదు, ఆయన దానిలో దర్శనం కూడా ఇచ్చాడు. అంత మహద్భాగ్యాన్ని గోవర్ధనుడు పొందాడు. సరే, మొత్తం మీద సుఖమహర్షి ఇంకా చెప్తున్నాడు, రాజా, గోవర్ధనుడు, ఈ కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తి వర్షపాతం నుండి వ్రజమండలాన్ని రక్షించాడు కదా, అందరూ గ్రామాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గోలోకం నుంచి ఇంద్రుడు, సురభి అనేటువంటి ఒక గోవు కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఇంద్రుడు తన గర్వం అంతా కూడా అణిగిపోయిన తర్వాత సిగ్గుపడ్డాడు. కృష్ణుడు ఏకాంతంగా ఉండే సమయాన్ని చూసుకొని ఏకాంతంగా ఉన్న కృష్ణుడి దగ్గరికి వచ్చి తన ప్రకాశవంతమైనటువంటి కిరీటంతో కూడిన శిరస్సుని ఆయన పాదాల మీదకి వాల్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకు పడ్డాడు అంటే, ఈయన వైభవాన్ని గురించి బ్రహ్మగారు చెప్పారు. ఆయన గర్వభంగం అయింది కదా ఒకసారి. ఆయన గర్వభంగం అయిన తర్వాత ఈయన వైభవాన్ని చెప్పాడు. చెప్పినా కూడా అజ్ఞానంలో పడ్డాను అయ్యో అని బాధపడ్డాడు. మళ్ళీ నాకు తెలిసింది, ఒకసారి బ్రహ్మగారు చెప్పారు, కృష్ణుడు చాలా శక్తివంతుడు, మహాబల సంపన్నుడైనటువంటి వాడు అని ఆయన చెప్పడం నేను విన్నాను. విన్నా కూడా నేను ఇలాంటి పొరపాటు పడ్డానని క్షమాపణ వేడుకుంటూ కృష్ణుడి యొక్క పాదాల మీద పడ్డాడు. స్వయంగా తన నేత్రాలతో కృష్ణుడి యొక్క వైభవాన్ని చూశాడు. ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, నేను త్రిలోకాధిపతిని అనేటువంటి అహంకారం చేత నేను ఇలాంటి పని చేశాను, ఇప్పుడు అహంకారం తొలగిపోయింది అని కృష్ణుడికి నమస్కరిస్తూ, ఓ పరమాత్మ దేవా, నేను మాయ చేత మోహితున్నయ్యానయ్యా, అవిద్యాపూర్ణమైనటువంటి ఈ సంసారంలో పడినటువంటి సామాన్య మానవుడిగా నిన్ను భావించాను. నువ్వు సాక్షాత్తు పరమాత్మను గుర్తించలేక ఒకసారి పెద్దలైనటువంటి ఆ బ్రహ్మగారు చెప్పినా కూడా నేను విస్మరించాను. నా అహంకారం చేత, అహంకార పొరలు దాన్ని కప్పేసాయి, అహంకారం చేత నేను సామాన్య మానవుడిగా భావించి నేను ఇలాంటి పని చేశాను. జగత్తుకి తండ్రివి నువ్వు, నియంతవి నువ్వు, కాలస్వరూపుడివి నువ్వు, అలాంటి నువ్వు జగత్తునంతటినీ శాసించేవాడివి, మేము తుచ్చులమయ్యా. కానీ మాలో మాత్రం అహంకారం, త్రిలోకాధిపతి అని నాకు ఒక బిరుదు పెట్టావు కదా, ఆ బిరుదును పుచ్చుకొని నేనే అంటూ చంకలెగరేసుకుంటూ తిరుగుతున్నాను. నా గర్వం అనవసరం అన్నాడు. అని ఆ శుభాలు ఏవైతే అలాంటి మాలాంటి గర్విష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క గర్వాన్ని అణగదొక్కి మాకు శుభాల్ని చేకూర్చడం కోసమే నువ్వు ఈ పని చేసావని మాకు అనిపిస్తోంది అన్నాడు. అందుకోసమే ఈ భూమి మీద అవతరిస్తుంటావు, లేకపోతే ఏమిటి ప్రయోజనం నీకు అన్నాడు. సరే, ఇంతకీ నా ఐశ్వర్య మదం చేశాను, నేను చేసినటువంటి అపరాధం ఏదైతే ఉందో ఈ దోషాన్ని మంచి మనస్సుతోటి నన్ను క్షమించవయ్యా, నాకు మళ్ళీ ఇలాంటి దుష్టబుద్ధి ఎప్పుడు కూడా కలగకుండా ఉండేలాగా చేయవయ్యా అన్నాడు. కలగకుండా ఉండదు, కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే త్రిగుణాత్మకమైనటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక. ఇతను ప్రార్థించాడు, ఇతను బుద్ధి తెచ్చుకున్నాడు, మళ్ళీ యుద్ధం చేశాడు కృష్ణుడితో. పారిజాత పుష్పం చెట్టు కోసం పోదు. మనం కూడా అంతే కదా, మనం విన్నంతసేపు అబ్బా కృష్ణ కృష్ణ అనుకుంటాం, మళ్ళీ అహంకారం వచ్చినప్పుడు దేవుణ్ణి కూడా ఎలా పడితే అలా మాట్లాడు, అలా అన్నమాట. అలాగే పాపం ఆయన మనలాంటి వాడే, ఎక్కువ ఏం లేదు, కాకపోతే కొద్దిగా కిరీటాలు పెట్టుకుంటారు, మన కిరీటాలు లేవు, అంతే తేడా. అందువల్ల ఓ కృష్ణచంద్రుడా నీకు నమస్కారం అన్నాడు. ఏమన్నాడండి? కృష్ణచంద్రుడా అన్నాడు. ఇది ఎప్పుడు వినలేదే. ఇది చంద్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. కృష్ణుడు ఎలా ఉంటాడు? నల్లటి చంద్రుడు ఏమిటి? కృష్ణచంద్రుడా అంటున్నాడు.
అంటే అర్థం ఏంటి? నల్లని తలంలో చల్లనితనం ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు అన్నమాట. అందువల్ల నువ్వు సర్వవ్యాపకుడవయ్యా, జగన్నివాసుడవయ్యా, అలాగే వాసుదేవుడవయ్యా, సాత్వకుల కులానికి అధిపతివయ్యా, పృథివీ యొక్క దైత్య భారాన్నంతటినీ కూడా నువ్వు పోగొట్టడం కోసం వచ్చావు ఈ కృష్ణ రూపంలో అని నమస్కారం చేస్తున్నాను, నా అపరాధాన్ని క్షమించు అని మళ్ళీ ప్రార్థించాడు. అంతా స్తుతించిన తర్వాత కృష్ణుడు నవ్వి ఆయనతో అన్నాడు, మహేంద్ర, నువ్వు త్రిలోకాధిపతిని అనేటువంటి గర్వం చేత మత్తుడువై నీకు నా స్మృతి పోయింది. ఆ పోయినటువంటి స్మృతిని మళ్ళీ నీకు తెచ్చిపెట్టడం కోసం నేను చేశాను ఈ పని. అదంతా నీ అహంకారం అంతా పూర్తిగా నాశనం చేశాను. అందుకోసమే నీ యజ్ఞాన్ని నివారించాను, మా తండ్రి గారు చేస్తుంటే వద్దు అని చెప్పి. ఎందుకంటే ఐశ్వర్య మదమత్తుడై దండపాణినైనటువంటి నన్నే నువ్వు గుర్తించలేకపోయావు. నిన్న అసలు ఆ పదవిలో పెట్టింది ఎవరు? నేనే కదా. మరి నాకన్నా నువ్వు గొప్ప ఇదిగా నా మీదనే తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తే నీకున్నటువంటి అహంకారం పోగొట్టవలసిన బాధ్యత కూడా నాది. రక్షణ అంటే అర్థం ఏంటి అన్నమాట. అది పోగొట్టాలి కదా, మరి పోగొట్టానన్నాడు. నీకు నిజమైనటువంటి జ్ఞానమే ఇష్టం లోకంలో, ఎందుకంటే సాత్వికమైనటువంటి వాళ్ళు కదా దేవతలు. మరి అందుకోసం నీకు ఇష్టమైనటువంటి సాత్వికాన్ని మళ్ళీ కలిగించాను, నా అనుగ్రహం చెప్తూ అన్నాడు ఒక మాట. అందువల్ల నేను ఎవరి మీదనైతే అనుగ్రహాన్ని చూపించాలని అనుకుంటానమో అలాంటి వాడిని ఐశ్వర్య భ్రష్టునిగా చేస్తానన్నాడు, దరిద్రుణ్ణి చేస్తానన్నాడు. ఎందుకు? దారిద్ర్యం పరమాంజనం అన్నాడు నారద మహర్షి. దారిద్ర్యం పరమాంజనం, చాలా గొప్ప అంజనం అది దారిద్ర్యం అనేది. ఎప్పుడైతే దరిద్రుడు అవుతాడో అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. అలాగే నీకున్నటువంటి ఈ గర్వాన్ని పోగొట్టేశాను, దానికి దారిద్ర్యాన్ని కలిగించాను. దానికి దారిద్ర్యం కలిగించడంతో నీకు మళ్ళీ తెలివి వచ్చింది, ఐశ్వర్యవంతుడవయ్యావు అని అన్నాడు. సరే, మొత్తం మీద ఇలాగా అయిపోయింది, ఇంకా వెళ్ళండి అన్నాడు. వెళ్ళబోయే ముందు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నా ఆదేశాన్ని పాలించి గర్వరహితులై మీ యొక్క అధికారాలని మర్చిపోకుండా కర్తవ్య నిష్ఠతోటి లోకాన్ని పరిపాలించండి. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎప్పుడు వేయకండి అని ఆయన గట్టిగా పలికి వెళ్ళమన్నాడు. ఇంకా మీ స్థానాలకు వెళ్ళండి, మీ యొక్క లోకాలకు వెళ్ళండి అన్నాడు. అంటూ ఉండగానే పక్కన ఉన్నటువంటి సురభి అనేటువంటి గోవు ఉన్నది. ఆ గోవు అంటోంది కదా, ప్రశాంత చిత్తం కలిగినటువంటిది సురభి కామధేనువు. తన సంతానమైనటువంటి గోవులన్నిటితో కలిసి ఆ గోపరూపుడైనటువంటి కృష్ణ భగవానునికి నమస్కరించి, ఓ విశ్వసంభవ, ఓ విశ్వాంతర్యామి, అచ్యుత, కృష్ణ, జగత్పతి, నీ చేత గోవులమైనటువంటి మేమందరం కూడా రక్షింపబడి ధన్యులం అయ్యామయ్యా. ఈవేళ మమ్మల్ని అందరినీ రక్షించావు నువ్వు, అలా ధన్యులం అయ్యాం కనుక నువ్వు మాకు పరమదేవతవి అన్నారు. నువ్వు సాధువులకి, గోవులకి, బ్రాహ్మణులకి, దేవతలకి అందరికీ కూడా నువ్వు ఇంద్రుడివి కావాలి. ఈ ఇంద్రుడు కాదు, ఈ లోకంలో ఉండేటువంటి సాధువులకి, గోవులకి, బ్రాహ్మణులకి, దేవతలకి అందరికీ కూడా నువ్వే ఇంద్రుడివి. అలా ఇంద్రుడివి నువ్వు కావాలి. ఈ భారాన్ని, భూభారాన్ని అంతటిని పోగొట్టడానికి వచ్చావు. బ్రహ్మ ప్రేరణ చేత నేను వచ్చాను, నన్ను బ్రహ్మగారు పంపించారు. వెళ్ళు వెళ్ళు, నీ యొక్క క్షీరాలతో ఆయనకి పట్టాభిషేకం చేయమన్నాడు. అసలు యథార్థంగా ఇంద్రుడివి నువ్వు, జగత్ పరిపాలకుడవు నువ్వు కనుక నీకు నేను పట్టాభిషేకం చేయడానికి వచ్చాను ఆ బ్రహ్మగారి యొక్క అనుమతితోటి అన్నది. అప్పుడు అక్కడికి తుంబురుడు వచ్చాడు, నారదుడు వచ్చాడు, మహానుభావులైనటువంటి దేవర్షులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు అందరూ కూడాను వచ్చారు. పాపహరుడైనటువంటి నారాయణుడి యొక్క గుణాలని గానం చేస్తున్నారు. అప్సరసలందరూ ఆనందంతో నాట్యం చేస్తున్నారు. సురభి అప్పుడు తన యొక్క క్షీరధారలతో ఆ కృష్ణుడి పైన స్వయంగా ఆ పొదుగులతో ధారలు ధారలుగా ఆయన మీద అభిషేకాన్ని చేసిందట పాలతోటి. ఆ దేవతల యొక్క ప్రేరణ చేత ఇంద్రుడు కూడాను దేవతలతో పాటు ఋషులతో పాటు కలిసి
ఐరావతం తన యొక్క తొండాలతోటి తీసుకొని వచ్చిందట జలాన్ని. ఆ జలాన్ని తీసుకొని, మందాకిని జలాన్ని తీసుకొని వస్తే ఆ జలాన్నంతటినీ కూడాను ఈ దేవతలు, ఇంద్రుడు, ఋషులు అందరూ కూడా తీసుకొని కృష్ణుడికి అభిషేకించారట. ఆ కృష్ణుడిని అప్పుడు ఆ ఇంద్రుడు గోవింద శబ్దంతో ఆయనకి నామకరణం చేశాడట. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద అన్నట్ట. ఆ గోవింద నామంతో ఆయనకి పేరు పెట్టాడనమాట, నామకరణం జరిగింది. అందుకే ఈ ఘట్టానికి పేరేమిటి? గోవింద పట్టాభిషేకం అంటారు. శ్రీమద్ భాగవతంలో ఈ ఘట్టానికి పేరు. ఆ గోవిందుడని అప్పుడు నామకరణం చేశారట. ఆ మందాకిని జలాలతోటి, ఆ క్షీరంతో ఆయనకి అభిషేకం చేసి దేవతలందరూ కూడా కృష్ణుడి మీద పారిజాత పుష్పాల వర్షం కురిపించారట. ఆడారు, పాడారు, స్తోత్రాలు చేశారు, దుందుబులు మోగించారు. 3 లోకాలు కూడాను శాంతించాయట. ధేనువులంతా కూడా అన్నీ కూడా భూమినంతటినీ తమ పాలతో తడిపేసినాయట, ఉన్న గోవులన్నీ కూడా. అలా కృష్ణుడు అభిషిక్తుడు అవ్వగానే క్రూర భావం కలిగినటువంటి జంతువులు అన్నీ కూడా సాధు స్వభావం కలిగినటువంటివి అయ్యాయట. అప్పుడు ఇంద్రుడు గోవులకి, గోకులానికి నాథుడైనటువంటి గోవిందుడుగా పట్టాభిషేకం పొంది అయిపోయిన తర్వాత అప్పుడు సురభి, ఇంద్రుడు అందరూ కూడా ఆయన దగ్గర అనుమతి తీసుకొని వెళ్ళారట. మనం కూడా కృష్ణుడి దగ్గర అనుమతి తీసుకొని ఇవాళకి వెళదాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధారి గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధారి గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.